ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 4వ చరణంలో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో తరము వెంబడి తరము గతించును, కానీ దేవుని వాక్యం నిరంతరము నిలిచి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము ఎప్పుడు కూడా అంతము కానటువంటిది. దేవుడు సెలవిచ్చాడు, భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు గతించవని పరమదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ఆరాధనలు ఎప్పటికీ నిలిచి ఉండేవిగా ఉంటాయి. ఎందుకనగా దేవుడు మన స్తుతికి యోగ్యమైనటువంటి వాడు. ఆయన కార్యములు, ఆయన పరాక్రమ క్రియలు తరము వెంబడి తరము తెలియజేసేవారుగా ఉంటున్నారు. ఎందుకనగా అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది గోత్రకర్తలు ఈ రీతిగా తరము వెంబడి తరము ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇలాగున యేసుక్రీస్తు ప్రభు వంశావళి వరకు దేవుడు ఎన్నో తరాలను మన ముందుంచుతూ వచ్చినాడు. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క గొప్పతనము ప్రజలు గుర్తెరుగుతూ వచ్చినారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనేటువంటి స్త్రీ కూడా మరి దేవుని యొక్క ప్రజల ఎదుట దేవుని యొక్క కార్యములను గురించి, ఆయన పరాక్రమముల గురించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వివరించింది. మీ దేవుని గురించి విన్నప్పుడు మా జనుల హృదయాలు, గుండెలు కరిగి నీరైపోతూ వచ్చినాయని, ఆయన పరాక్రమ క్రియలను గురించి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించిన విధానము, అరణ్యంలో వారికి బండల నుంచి నీరు త్రాగించిన విధానము, పరలోకమును తెరిచి మన్నాను కురిపించిన విధానము, ఇవన్నీ కూడా వారు గ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన ఎడల కూడా గొప్ప కృపను చూపించబోతున్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 30-31 చరణాల్లో అంటున్నాడు దావీదు కీర్తనకారుడు, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. మన జీవితంలో అటువంటి సంతతిని మనము సిద్ధపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అంటున్నాడు. అలాంటి కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించి అలాగ నేర్పించబడుదురుగా.